మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, లోకాంతం వరకు నేను మీతో ఉందునని అభయమొసిగెను. ప్రభు లోకాంతం వరకు నేను మీతో ఉంటానని ఆయన అభయమిస్తూ ఉన్నారు. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ పునరుత్థానములో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి మనము సాక్షులుగా ఉండాలి. మనము సాక్షులుగా ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, క్రీస్తు మరణించడాన్ని బాధను దిగమందుకున్నటువంటి మగ్దలా మరియమ్మ పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళింది? తెలుసుకున్నటువంటి సమాధిలో నుండి క్రీస్తు ప్రభు యొక్క శరీరం లేదని గ్రహించినటువంటి మగ్దలా మరియమ్మ పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళింది? శిష్యుల దగ్గరికి వెళ్ళింది. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆమెకు కనులారా ఆమె కాంచినప్పుడు పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళింది. మొట్టమొదటిగా ఆమె పొందినటువంటి ఆ యొక్క మహిమ, పొందినటువంటి ఆ శక్తి, ఆనందం సాక్షిగా ఉండటానికి తాను ఎంచుకున్నటువంటి 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా ఈ యొక్క పాస్కా మహోత్సవాన్ని కొనియాడినటువంటి మనము 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, పుణ్యకార్యాలు, ప్రార్థనలతో మనల్ని మనము ఆధ్యాత్మికంగా బలపరుచుకునేటువంటి మనము ఈ రోజు నుండి మనము బలపడి శిష్యులు క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా మనము ముందుకు నడవాలి. క్రీస్తు ప్రభు యొక్క భటులుగా ఆయన యొక్క సందేశాన్ని దశ దిశ మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో, మనం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో ఆయనకు సాక్షిగా ఉండాలి. అదే మనము నిజమైనటువంటి ఈ యొక్క పాస్కా మహోత్సవాన్ని కొనియాడతాము. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.